హాయ్ అండి. ఈరోజు రెసిపీ ఒట్టి చేపలు వంకాయల పులుసు. టమోటాలు ఎర్రగడ్డలు తీసుకొని వీటిని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక డబరా పెట్టి ఇది హీట్ అయ్యేంత వరకు ఉంచి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడయిన తర్వాత చెక్క లవంగాలు వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు గింజలను వేసుకోవాలి. ఈ పోపు గింజలు చిటపటా వేగేంత వరకు ఉంచుకొని తర్వాత ఒట్టిమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు తీసుకొని ఇందులో వేసుకోవాలి. చూడండి, కరివేపాకు వేసిన తర్వాత ఎర్రగడ్డ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఉంచాలి. అన్ని కర్రీస్కి వేగినట్లు వేయించకూడదండి. ఇవి చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. ఇందులోనే 1 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా 1 స్పూన్ పసుపు వేసిన తర్వాత ఇందులోనే కర్రీకి సరిపడా ఉప్పు తీసుకొని ఉప్పు వేయాలి. ఉప్పు వేసి అన్నీ కలబెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ మగ్గేలోపు మనం వంకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకోవాలి, లేకపోతే నల్లగా అవుతాయి. అలాగే సరిగ్గా ఉడకవండి. ఉప్పు అయితే కంపల్సరీ వేయాలి. చూడండి, అంతలోపు ఇవి మగ్గుతున్నాయి. ఇవి మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత కలబెట్టి తర్వాత ఒక మూత పెట్టి మళ్ళీ 15 మినిట్స్ బాగా వీటిని మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతూ ఉంటాయి. ఇవి మగ్గేలోపు మనము మసాలా రెడీ చేసుకోవాలి. చూడండి, మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో కొబ్బరి ముక్కల్ని వేసుకున్నాను. ఈ కొబ్బరి ముక్కల్ని బాగా మెత్తగా మిక్స్ చేయాలి. పౌడర్ అయిపోయింది. పౌడర్ అయిపోయిన తర్వాత ఇందులో అల్లం ముక్కల్ని వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసుకోవాలి. అన్నీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, పేస్ట్ అయిపోయింది. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇంకో గిన్నెలో వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఒట్టి చేపల్ని ఇందులో వేసుకోవాలి. వీటిని 2 లేదా 3 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే సన్న ఇసుక ఉంటుంది, డస్ట్ కూడా పోతుంది. చూడండి, వంకాయలు మగ్గిపోయాయి. ఈ మగ్గిన వంకాయలలో మనం కడిగి పెట్టుకున్న ఈ చేపల్ని వేసుకోవాలి. నేనైతే సన్న చేపలు తీసుకున్నాను. మీరైతే పెద్దవైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం, ఏవైనా వేసుకోవచ్చు. చూడండి, వంకాయలు ఒట్టి చేపల్ని బాగా కలిసేలా కలబెట్టి ఇందులో 1 స్పూన్ కారం వేసాను. కారం వేసిన తర్వాత 2 స్పూన్లు ధనియాల పౌడర్ వేసాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలబెట్టుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వీటిని బాగా కలిసేలా మనకు కావలసినంత వాటర్ వేసుకొని అన్నిటినీ బాగా కలబెట్టుకోవాలి. చూడండి, మిర్చి పౌడర్, ధనియా పౌడర్ నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నదండి. ప్యాకెట్లో అయితే వేయడం లేదు. అలాగే 1 స్పూను చింతపండు గుజ్జు వేసుకోవాలి. చేపలంటే ఖచ్చితంగా చింతపండు వేసుకోవాల్సిందే అండి, లేకపోతే నీచు వాసన వస్తుంది. చూడండి, మగ్గిపోయింది. బాగా ఆయిల్ పైకి వచ్చింది. ఇలా పైకి వస్తే కర్రీ అయినట్టే. తర్వాత కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసుకున్నాను. అంతే అండి, ఒట్టి చేపలు వంకాయలు కర్రీ రెడీ అయిపోయింది.
చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ అండి నా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.